వ్యర్థాలను చేపలకు వేసి పెంచరాదంటూ నిషేధాజ్ఞలను ప్రభుత్వం జారిన ఈ ఆజ్ఞలు అక్రమ రవాణాదారులకు కాసుల పంటగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా ఈ అక్రమ కోళ్ల వ్యర్థాల రవాణా 3 పువ్వులు 6 కాయలుగా వెలుగుతుంది. ఈ కోళ్ల వ్యర్థాలను చేపల చెరువులకు వేయడం వల్ల జల కాలుష్యం, వాయు కాలుష్యం పెరగడంతో పాటు ప్రజా జీవితంలో అనేక అనారోగ్య రుగ్మతలకు దారితీస్తుందని మత్స్యశాఖ, ఆరోగ్య శాఖలు హెచ్చరించడంతో కోళ్ల వ్యర్థాలను చేపలకు ఆహారంగా వేసేందుకు ప్రభుత్వం నిషేధాజ్ఞలను జారీ చేసింది. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న రాజకీయ నాయకులు అండదండలతో ఈ అక్రమ రవాణాదారులకు ఒక వరంగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ అక్రమ రవాణాకు పేదపాడు మండలం, భీమడోలు మండలం, ఉంగుటూరు మండలాల్లోని కొల్లేరు సమీప ప్రాంతాల్లోని చెరువులు రైతులు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందొచ్చని గ్రహించిన రైతాంగం కోళ్ల వ్యర్థాలతో సాగుకు ఉపక్రమించారు. దీన్ని వ్యాపారంగా మలుచుకున్న అక్రమ రవాణాదారులు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుండి కోళ్ల వ్యర్థాలను తరలించి రైతుల చెరువు వద్దకు చేర్చి అధిక లాభాలు పొందుతున్నారు. ఈ అక్రమ రవాణాను అరికట్టేందుకు మత్స్యశాఖ అధికారులు తీసుకున్న చర్యల వల్లనే చెప్పుకోవచ్చు. జిల్లాలోని పోలీసు యంత్రాంగం ఈ అక్రమ రవాణాదారులపై, రైతులపై అనేకసార్లు దాడులు నిర్వహించి రెవెన్యూ అధికారుల ద్వారా కోర్టులో కేసులు పెట్టి అపరాధ రుసుములు విధించిన ఈ అక్రమ రవాణాను నిలువరించడంలో పూర్తి స్థాయిలో విజయవంతం కాలేకపోయారు.